హలో అండి. సినిమా ఇండస్ట్రీలో రకరకాల మార్పులు జరుగుతుంది. అంటే ఎక్కడే జరిగినా సరే సినిమా ఇండస్ట్రీ వైపు మాత్రం కంపల్సరీ చూస్తుంది. డ్రగ్స్ విషయమైనా, మంచైనా, చెడైనా ఏదైనా సరే ఫస్ట్ తాకేది ఫిల్మ్ ఇండస్ట్రీకి. అయితే దీంట్లో ఇప్పుడు ఈ మధ్యలో రాజ్ తరుణ్, మాలవి మల్హోత్రా, లావణ్య, శేఖర్ భాష ఇంకా రకరకాల మనుషులు ఇంతయి గోరంతున్నదాన్ని గొడ్డల నుంచి చాపంతయి రకరకాలుగా విడిపోతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇప్పటివరకు అయితే మనకు తెలియదు. దీని గురించి మాట్లాడడానికి మన ముందు సీనియర్ ఆర్టిస్ట్ కరెక్టే కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. అక్క నమస్తే. ఇప్పుడు నమస్తే అక్క. అయితే లావణ్య అండ్ రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఈ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది, దీంట్లో కూడా ఆల్రెడీ మీరు కొద్దిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఏం జరుగుతుంది అనేది మీకు మొత్తం తెలుసు. అసలు దీంట్లో తప్పు ఒప్పులు ఎవరి, అసలు ఎవరి సైడు న్యాయం ఉంది, ఎవరి సైడ్ అన్యాయం ఉంది? నేను బేసికల్గా స్త్రీ పక్షపాతిని. ఎక్కడైనా అమ్మాయికి కానీ అబ్బాయిలకి జరిగితే వెళ్ళరా అంటే అలా కూడా వెళుతుంటాం. కానీ అమ్మాయిలే సూపర్ నీట్ అండ్ క్లీన్ అని కూడా నేను చెప్పను. అమ్మాయిలు ఈ మధ్య చాలా వల్గర్గా తయారైపోయి, రాధిక సినిమా అది వచ్చింది చూసారు. సో ఏంటంటే అమ్మాయిలు చాలా వరకు వాళ్ళ అవసరాలకో, ఇంట్లో కొంచెం కష్టాలకో కొంతమంది చాలామంది మారిపోతున్నారు. అన్ని రకాలుగా అబ్బాయిని ఇరికిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది మనం చూస్తున్నాం, పేపర్లో, టీవీలో అన్నిట్లో వస్తుంది. అలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయం. మంచి వాళ్ళకి ఎప్పుడైనా సపోర్ట్ వెళ్తాం. అలా అని చెప్పి అబ్బాయిలందరూ చెడ్డోళ్ళని చెప్పను, అమ్మాయిలందరూ మంచోళ్ళని చెప్పట్లేదు. ఇప్పుడు ఎటువైపు న్యాయం ఉంటే న్యాయం వైపే ఉండాలి. అది నా రూలు. ఫస్ట్ టైము నేను లావణ్య చెప్పినవన్నీ వినేశాను. విని అమ్మాయి చెప్పింది, ఏడ్చింది, చాలా చెప్పింది. నిజమేనేమో, అయినా సరే అబ్బాయి 20,000 ఇవ్వలేడా, హీరో కదా, ఆ కుక్కల కోసం పెంచడానికి ఇవ్వాలి కదా అని చెప్పేసి అవంతా నేను నమ్మాను. అమ్మాయి చెప్పింది. అలా చెప్పిన తర్వాత కూడా విన్నాను. సరేలేమ్మా, నీకు నిజంగా అన్యాయం జరిగితే దానికోసం నువ్వు ఫైట్ చేయి, మేము ఏమైనా సపోర్ట్ కావాలంటే చేస్తాంలే. ఏమన్నా నిజంగా అబ్బాయి అలా చేస్తాడా అని నేను అనుకోలేదు. రాజ్ తరుణ్ అలా అబ్బాయి కూడా ఇంతకాలం ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఒక 7-8 ఇయర్స్ కాపురం చేసాం, 10 ఇయర్స్ అనేది చెప్తున్నాను. కాపురం చేసిన వాళ్ళు సడన్గా వదిలేశాడు అని చెప్తే ఎవరికైనా మనకు ముందు ఇంపాక్ట్ పడుతుంది. ఫస్ట్ అది పడుతుంది. అబార్షన్ చేసుకున్నాను అది అని చెప్తే కొంచెం పెయిన్ అనిపించింది. తల్లి మాతృత్వాన్ని ఎవరు అట్లా చెప్పరు కదా అని. బట్ చూస్తే ఆ అమ్మాయి గురించి రోజు రోజుకి శేఖర్ భాష వచ్చి ఆమెను ఏదో అన్నారని అతని మీద కూడా నేను అరిచాను. మీరు ఇలా మాట్లాడకూడదు, ఆడపిల్లని ఇలా మాట్లాడితే మీకు కేసు అవుతుంది, అమ్మాయి వెళ్ళలేదు కదా సరిపోయింది, వెళ్తే కేసు అవుతుంది మీకు అని చెప్పి నేను అతనికి కూడా చెప్పాను. చెప్తే అతను కొంచెం అవునమ్మా నా బాధ ఇది, నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తున్నాను, అమ్మాయిలే తప్పులు పెట్టుకొని మా మీద నిందలేసి మేము కేసులు వేయించుకొని మేము అరెస్టులు అయితే అమ్మాయిలకే ఒక క్లియర్గా చట్టాలా అన్నట్టుగా తను నాతో మాట్లాడాడు తర్వాత కూడా. సో మనం టీవీ వాళ్ళు పిలిచి నన్ను అడిగినప్పుడు కూడా నేను అప్పుడు వెళ్ళి చెప్పాను. చెప్పినప్పుడు అక్కడ ఇద్దరితో కూడా డిస్కషన్స్ అయ్యాయి. నాకు లావణ్యతో అయింది, అలాగే శేఖర్ భాషతో. అప్పుడు కూడా లావణ్యతో అయినప్పుడు కూడా అమ్మాయి చెప్పిన ఇన్నోసెన్స్ అమ్మాయి చూపిస్తుంటే, అమ్మాయి నిజంగా చెప్పాలంటే మేమెవరం సరిపోం అన్నట్టుగా చెప్తోంది. యాక్టింగ్ అని అనలేము, అలాగని చెప్పేసి నిజమని కూడా నమ్మలేము. అంటే అది అబద్ధమా నిజమో మనకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. అలా ఉంది పరిస్థితి. సో ఏంటి అసలు ఈ అమ్మాయి చెప్పింది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని కొన్ని పాయింట్లో దొరుకుతుంది, మనకు అర్థమవుతుంది కొంచెం. సో నేను అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం డ్రగ్ అడిక్ట్ అయిందా లేదా నాకు తెలియదు, కానీ అమ్మాయి డ్రగ్ పెడ్లర్ అని అరెస్ట్ చేశారు. సో ఈ అమ్మాయి తీసుకుంటుందని చెప్తున్నారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు, తీసుకుందా అంటే రోజు తీసుకుంటుందని చెప్తున్నారు. సో దానివల్ల అమ్మాయి ఏమైనా డిస్టర్బ్ అయ్యి కొంచెం అమ్మాయికి రిహాబిలిటేషన్ సెంటర్కో లేకపోతే అవసరమైతే కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఏమైనా కొంచెం మార్పు వస్తుందేమో అని నేను అనుకొని అలా వెళ్తే బెటర్ అమ్మా అన్నట్టు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే ఆ అమ్మాయి బాగుపడాలనే ఉద్దేశం ముఖ్యంగా. సో అమ్మాయి లైఫ్ పోయింది నాది అది ఇది అన్నది. ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు అబ్బాయితో నువ్వు చచ్చిపోతావు, లేకపోతే అబ్బాయితో కూర్చుంటావు, అలాగే ఉంటావు ఎన్ని సంవత్సరాలు అయినా. ఇష్టం అంటే అదే, ప్రేమ అంటే అదే. 7-8 ఇయర్స్ వీడిని వదిలేసి బయటకు వచ్చిన తర్వాత రివెంజ్ తీర్చుకోవడానికి కావచ్చు, జనరల్గా జరిగే చెప్తున్నా, రివెంజ్ తీర్చుకోవడానికో లేకపోతే అబ్బాయి ఉడికించడానికో, నీ ఎదురుగా నీవు లేకపోతే నాకేంటి అనే తిరిగి అమ్మాయిని చూసాం, చేసుకుంటాం, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, లేకపోతే వీళ్ళతో ఉన్నాం, లివింగ్లో ఉన్నాం అని. ఆ అబ్బాయి ఉండగా మళ్ళీ అబ్బాయితో 2003లో ఎవరు 2000 ఎంతో ఏదో ఇయర్లో అబ్బాయి మీద మస్తాన్ సాయి అనే అతనితో నాకు ఇతను ఇట్లా చేశాడని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ పోలీసులు అంత పిచ్చోడు కాదు కదా, పోలీసులు అట్లా ఎలా పెడతారు ఉత్తినే ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అసలు లేకుండా ఎట్లా చేస్తారు ఎఫ్ఐఆర్? ఈ అమ్మాయి ఇచ్చిందే కదా చేస్తారు. నా ప్రమేయం లేదంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎఫ్ఐఆర్ అయిపోద్ది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అయినప్పుడైనా తెలుస్తుంది కదా.
ఒకవేళ తప్పు చేస్తే పోలీసులు ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు రిస్క్ చేయరు కదా నీ కోసం ఇంకొకరి కోసం. సో ఎఫ్ఐఆర్లో ఈ అబ్బాయి గురించి నన్ను అలాగా ఇలాగాని అబ్బాయితో రిలేషన్ ఉన్నానని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఆడియో కాల్స్ అవన్నీ వింటే కూడా మనకు కన్ఫర్మేషన్ వస్తుంది సగం. మరి ఈ అబ్బాయి ఎలా నీకు లవర్ అయ్యాడు, ఈ అబ్బాయితో ఎలా హస్బెండ్ అంటావు? ఏదో ఒకటి తీసుకో స్టాండ్, ఇదో అదో ఏదో ఒకటి తీసుకో. నువ్వు అబ్బాయిని వదిలేశాను ఆల్రెడీ కొన్ని రోజులు, అబ్బాయి 17 నుంచి ఏమంటున్నాడు, ఓకే మొన్నటి దాకా కూడా కలిసి ఉన్నారు, ఎందుకంటే ఏమో బెదిరించింది అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఏమని నన్ను బెదిరించి ఉంచింది, నేను బయటికి వెళ్తే నా పరువు పోద్ది, నా సెలబ్రిటీ స్టేటస్ పోద్ది కాబట్టి నేను అలా కూర్చున్నాను, రెండు ఇలా పెట్టుకొని తల నోటికి అడ్డం పెట్టుకొని చెయ్యి నేను బయటికి నోరు ఎక్కడిప్పితే ఏమవుతుందని భయపడ్డాను, నా పరువు తీసుకోవడం ఇష్టం లేక. ఆ అమ్మాయి కింద, నేను పైన ఉంటే అమ్మాయి పైన ఉంటే నేను కింద ఉన్నాను, అమ్మాయితో నాకు ఏ రిలేషన్ లేదు నేను చెప్తున్నాడు. ఈ అమ్మాయి కూడా అలాగే ఉన్న ఆడియో కాల్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఈ విషయంలో మ్యాచ్ అవుతున్నాయి. ఈ అబ్బాయితో ఉన్నట్టుగా అమ్మాయి ఏవో చూపిస్తుంది. ఇప్పుడు మొన్నటి దాకా వాళ్ళ అమ్మ నాన్న కూడా కలిసి ఉన్నాయి, మేబీ ఇలాగే బెదిరించిందేమో వాళ్ళు ఉన్నారేమో. ఆ అబ్బాయి చెప్పిన వెర్షన్ అది, ఈ అమ్మాయి వెర్షన్ కాదు అంటుంది. సరే ఎక్కడ తేలుతుంది అంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినాక మొత్తం వస్తుంది, ఎక్కడో దగ్గర పాయింట్ దొరుకుతుంది కదా. ఏ దొంగ అయినా సరే ఎక్కడో దగ్గర వదులుతాడు, చిన్నదన్న క్లూ వదులుతాడు, ఆ క్లూ దొరికే వరకు వెయిట్ చేయాలంతే. సో ఎవరు దొంగ అన్నది తెలియడానికి ఇది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెళ్తున్నాయి. మధ్యలో ఎవరెవరు వచ్చి జాయిన్ అవుతున్నారు, మధ్యలో ఎవరెవరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. సోషల్ యాక్టివిస్టులు మాలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగితే సరే అని మనం సపోర్ట్ చేద్దామంటే ఇటు చేస్తే ఇటు కరెక్ట్ అనిపిస్తుంది, ఒక నిమిషం ఇటు కాదు అటుగా అనిపిస్తుంది. ఏం అర్థం కాక స్తబ్దంగా అలా ఉండిపోతే మళ్ళీ ఇంకో పాయింట్తో ఇంకొకరు వచ్చేస్తున్నారు. అంటే ఎంతమంది బాధితులు ఉన్నారో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు మొన్న ప్రీతి అన్న అమ్మాయి వచ్చి మాట్లాడింది. ఆ అమ్మాయి చెప్పడం వెర్షన్ ఏంటి, ఈ అమ్మాయి నోట్లో వేసి ఈ అమ్మాయికి తోడు కావాలి కాబట్టి, ఎప్పుడు ఒక చెలికత్తి పక్కన ఉండాలి కాబట్టి, నాకు సపోర్టర్ ఒకరు కావాలి, నేను పాడైపోయినా సరే నా పక్కన ఇంకొకరు ఉంటే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉంటే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం అన్న ఫీల్లో అమ్మాయి నన్ను అలవాటు చేసింది. ఏదో నోట్తో పెట్టింది, నాకు షాక్ అయిపోయాను, అవన్నీ నేను తీసుకోగానే అట్లా ఫ్రీజ్ అయిపోయాను. సో ఇవన్నీ అమ్మాయి చెప్పిన వెర్షన్. ఈ అమ్మాయి అలవాటు చేసింది, అమ్మాయికి ఇష్టం వెళ్ళింది, అలవాటు అయింది, మనకు అనవసరం, మనకు తెలియదు, మనం చూడలేదు. వాళ్ళు చెప్పింది, ఇద్దరు చెప్పింది వినమే. ఈ అమ్మాయి చెప్పింది అమ్మాయి మనం చూడలేము, మనం వెళ్ళలేదు, ఆ టైంలో మనం లేము అక్కడ. సో ఈ అమ్మాయి చెప్పింది వింటున్నాం, అమ్మాయి చెప్పింది వింటున్నాం. ఏది ఏమైనా లావణ్య ఈ కొంచెం అరుపులు, అమ్మాయి తొందరపాటుతనం, అమ్మాయి చేసే పనులు, ఎవరికైనా సరే ఈ అమ్మాయి యారగెంట్, ఈ అమ్మాయి ఓ పేషెన్స్ లేదు కాబట్టి నిజంగా రాజస్థాన్ బలైపోయాడు అని అనిపిస్తుంది. లావణ్య విషయంలో పక్కాగా ఆ అబ్బాయి బలైపోయాడు, రాజస్థాన్ బలి చేసేసింది అని బయట మీరు ఎవరిని అడగండి, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు అదే వస్తుంది, ఈ అమ్మాయి చేతిలో రాజస్థాన్ బలి, పక్కా బలి. ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడు కూడా భలే, ఇంకా చాలా మంది ఉన్నారు బలి అయిపోయిన వాళ్ళు అని ఉన్నారు. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఒకటి వస్తుంది. పెద్ద పేరున్న వ్యక్తి కూతురుకు కూడా ఏదో వచ్చినవి చాలా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ వినిపిస్తున్నాయి. ఇలాగే ఏదో అయింది, సంథింగ్ బెదిరింపులు ఉంటాయి కదా, ఏవో ఉన్నాయి. అవతల వాళ్ళు కూడా ఆ పిల్లని వేరే దేశం దాటించి పంపించుకొని చదివించుకుంటున్నారట. ఈ అమ్మాయి బాధితులు వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పేరున్న వ్యక్తి అంటే ఒక పొలిటీషియన్, ఎమ్మెల్యే కూతురు అని చెప్పేసి అంటున్నారు, మనకు తెలియదు. ఎవరైనా కానివ్వండి, ఆడపిల్లల పేర్లు మనకు అవసరం లేదు, అతను ఎవరో కూడా మనకు అవసరం, బయట మనం విన్నదే ఇదంతా. అంతే. సో ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు బెదిరించగలిగింది అంటే మామూలు మైండ్ కాదు ఇది. క్రూయల్ మైండ్ అనాలా, క్రిమినల్ మైండ్ అనాలా, ఇంకోటి అనాలి మనకు తెలియదు. మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేయలేకపోతున్నాం అది. సో ఈ అమ్మాయి ఇలా చేసింది అంటే ఇవన్నీ నిజంగా నిరూపణ అయితే. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఒకవేళ ఈ అమ్మాయి చేసిందే చేయలేదు, ఇప్పుడు నో టు డ్రగ్స్ అని మొత్తం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ఇండస్ట్రీ అందరం కూడా ఫైట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దానికి ఎగనెస్ట్. ఈ అమ్మాయి ఇన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటాను నేను చెప్తుంటే ఎందుకు చర్య తీసుకోవట్లేదు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్నిసార్లు మాట్లాడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మనం? అంతే కదా. ఫస్ట్ డ్రగ్ అనేదాన్ని మాట్లాడితేనే అమ్మో అని దూరం వెళ్తారు కదా జనరల్గా. అవును నేను వాళ్ళ కోసం చేసా, ఇవన్నీ తప్పు కాదా? పబ్లిక్ న్యూసెన్స్ కాదా? ఇప్పుడు వింటున్న పిల్లల పరిస్థితి ఏంటి? అసలు ఆ డ్రగ్ ఏంటి అని ఆలోచన వచ్చే ఎంతమంది పిల్లలకి వస్తుంది? విన్న పిల్లలకి ఎంతమంది ఈ డ్రగ్ ఏంటో, ఇదేంటో, మత్తు ఏంటో అని చెప్పి వాళ్ళకి ఆలోచన వచ్చి, కర్మండి ఇలాంటివి వస్తాయి, ఎక్కడో విన్నవే ఎక్కుతాయి, ఎక్కిన తర్వాత ఎక్కడో కనిపించగానే అది స్టార్ట్ చేస్తారు. ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు ఎంతమంది బాధపడతారు? అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ న్యూసెన్సే కదా. ఇది మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ మనం లాగుతూ పోతూ ఉంటే ఇంకొక 4 బాధితులు వస్తారు, ఇంకో 4 బాధితులు వస్తారు. రానివ్వండి, బాధితులు ఎంతమంది వచ్చినా పర్లేదు. ఇంతమందిని బలి చేస్తుందా అనే ఆలోచన ఆ కోణంలో నిజంగా ఈ అమ్మాయి చేస్తుంటే అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయరు? తర్వాత ఈ కేసు చూసుకోండి. అమ్మాయి వాళ్ళు ఇంతమంది బాధపడి ఉంటే
ఇంతమంది ఇదే ఉంటే ఆడపిల్ల అయినా సరే అరెస్ట్ చేయాలండి, మగాడైనా అరెస్ట్ చేయాలండి. ఎవరైతే ఆడపిల్ల అయితే ఒక న్యాయం, మగాడికి ఒక రూలా? ఆడపిల్ల పొడి చేస్తే అమ్మాయిని అరెస్ట్ చేయరా? అంతే కదా. ఆడపిల్ల మర్డర్ చేస్తే చేయరా? ఆడపిల్ల డ్రగ్స్లో కొంతమంది బాధితులు అని చెప్పి మేము వస్తున్నాం బయటకంటే నిరూపణ చేయండి. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. నిజంగా అవన్నీ వాళ్ళు చెప్పిన నిజాలు ఉన్నాయంటే ఆ ప్రీతి లాంటి వ్యక్తులకి నేను నిజంగా ప్రీతి అమ్మాయికురాలా, అమ్మాయి కూడా ఇందులో విక్టిమా, నిజంగా బాధితురాలా, లేకపోతే బాధించబడిందా, బాధితురాలుగా ఈ అమ్మాయి చూపించుకుంటుందో తెలీదు. ఒకవేళ ఆ అమ్మాయి మాట్లాడిన దానిలో నిజాయితీ అనిపిస్తుంది కొంచెం. మమ్మల్ని ఇట్లా తీసుకెళ్ళింది, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ పెట్టేస్తుంది. బయటికి వెళ్తానంటే ఫోన్ చేసి వాళ్ళ మదర్ ఏమో మాకు అది చేస్తారు, వచ్చేమ్మా అని చెప్పేసి క్యాబ్ బుక్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఏది నిజమో తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి, అరెస్ట్ దెమ్, అంతే. అరెస్ట్ చేసి ఫస్ట్. కానీ ఈ ప్రీతి అనే అమ్మాయి ఒక్కతే కాకుండా ఇంకా చాలా మంది ఈమె బాధితులు ఉన్నారు అని చెప్పేసి ఈ అమ్మాయికి సపోర్ట్ నిజంగా చెప్తున్నా అంటే నిజంగా బాధితులు ఉంటే డ్రగ్స్ కోసం ఎవరినెవరు ఫోర్స్ చేయకూడదు, డ్రగ్స్ ఎవరికి ఎవరు ఇవ్వకూడదు, ఎవరు అలవాటు చేయకూడదు. దానికోసం ఎంతవరకైనా ఫైట్ వెళ్ళాలి. తాగుతున్నారా, ఇవన్నీ అలవాట్లు అయ్యాయా, ఇవన్నీ వేరండి. తాగడం సరదాగా సోషల్ డ్రింకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మాకు అలవాట్లు ఎవరికి లేవంటే దాని గురించి తెలియదు మనకి. కానీ ఈ డ్రగ్ అనేది చాలా చాలా నరాల బలహీనత వస్తుంది. డాక్టర్స్ చెప్పేది విన్నాం, చూసాము. వాళ్ళు మైండ్ మొత్తం పాడైపోద్దంట, అసలు కండిషనే ఉండదంట వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. నేను చాలామంది కొంతమంది గురించి విన్నాను. ఒకళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, చూసిన వాళ్ళకి వీళ్ళు డ్రగ్స్ ఇంతకుముందు లేదు, వీళ్ళు అలవాటు అయిపోయారు అన్నప్పుడు వాళ్ళని చూస్తే ముందు చూసినప్పుడు పాలిపోయి, మొహాలు వాడిపోయి, అసలు ఫేస్లో గ్లో పోయి అసలు ఎలా అయిపోయిన వాళ్ళు ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం చాలా సినిమాల్లో. ఒకసారి ఎప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద మోడల్, ఆవిడ సూపర్ మోడల్, ఆవిడ రోడ్డు పైన రైల్వే స్టేషన్లో పడి ఉంటే చచ్చి పడిపోతూ చూశారు కదా, ఆవిడ పేరు ఏదో మర్చిపోయాను. సో ఆవిడ ఎంత అందంగా అయితే ఆవిడ అలా ఉండేది, ఆవిడ ఒక్కసారి అట్లా అయిపోయింది. సో మనం ఎవ్వరం కూడా దేనికి అడిక్ట్ అవ్వకూడదు, ముఖ్యంగా డ్రగ్స్. ఇలాగా ఎవరైనా అలా వాళ్ళని ఫోర్స్ చేసి ఫోర్స్ఫుల్గానో లేకపోతే ఇంకో విధంగానో మభ్యపెట్టో ఇస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద పనిష్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఏది నిజం ఏది అబద్ధం బయటకు వస్తుంది. రోజు టీవీలో కూర్చొని అవి ఇవని చెప్పి మాట్లాడుతూ అవి చేస్తూ ఇవి చేస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది? పక్క అబ్బాయి బలైపోయాడు అనేసి జనాలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకవేళ అబ్బాయి చేసుకోవడానికి అమ్మాయికి తెలుసు, ఇప్పుడు తెలుసు, ఖచ్చితంగా ఆమెకి తెలుసు అబ్బాయి ఉండలేడు. ఎందుకు ఉంటారండి? ఇంత అయిపోయినాక ఎవరు ఉండరు. ఉన్నా కూడా వాళ్ళు కలిసి మళ్ళీ 4 రోజులు మళ్ళీ రోడ్డు మీద వస్తారు. సో ఎవరు ఉండరు. ఆ అమ్మాయికి తెలుసు ఇంత ఇది చేసినాక నేను ఎందుకు వదులుతాను, అబ్బాయి పంతం వస్తుంది. సో ఆ అబ్బాయి తోడుగా ఇప్పుడు ఇంతమంది బయటకు వస్తున్నారు. శేఖర్ భాష అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే శేఖర్ భాషను కొట్టడం. అక్క ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఓకే, కానీ శేఖర్ భాష ముందుకొచ్చాడు, వీటన్నిటి గురించి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇది చేయడం తప్పు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ప్రూఫ్స్ అని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు శేఖర్ భాష మీద దాడి జరిగింది. అంటే తను ముందుకొచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడి ఈ అమ్మాయి తప్పుడు కేసులు పెడుతుందని చెప్పడం తప్ప, కానీ ఈయన కొట్టడం ఎంతవరకు కరెక్టు? ఈయన ఈరోజు బోను టేర్ అయింది. ఆ సిచ్యువేషన్ ఒక అబ్బాయికి రావడం ఎంతవరకు కరెక్టు, అమ్మాయి దాడి చేపించడము ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే ఇది పీక్ అనమాట, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అమ్మాయి తాలూకా అంటే ప్రవర్తన ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితికి ఇది ఒక నిదర్శనం, తార్కాణం ఉంది. అమ్మాయి ముందుగానే చెప్పు దెబ్బలు తింటావా అని కొడతానని చెప్పి స్టూడియోలో ఇసిరింది, అవన్నీ చేసేది చూసాం. సో అమ్మాయి కొట్టిందా, అమ్మాయి బాధ ఎందుకు నా లైఫ్లో నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అనే అక్కసు ఉండొచ్చు. బట్ ఉన్నా కానీ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి కొట్టి ఆ తలుపులు కొట్టి స్టూడియో దగ్గరికి వెళ్తే బయటికి వెళ్తే కొట్టడానికి రెడీగా నలుగురిని తెచ్చుకొని కొట్టడం అన్నది అది చాలా అసలు దీనికి కూడా అసలు మన చర్యలు లేవు. జనరల్గా ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ సరే వాళ్ళకి ఏదైనా జరుగుతుండొచ్చు, నువ్వు కొట్టే హక్కు లేదు. నన్ను కూడా ఇదే మాట అన్నారు, నువ్వు కొట్టే హక్కు లేదు నీకు, నువ్వు వెళ్ళి కేసు పెట్టుకో అని చెప్పారు నాకు. నిజమే, కేసు పెట్టుకుంటాం. అవతల వాళ్ళు తప్పుగా మాట్లాడారు కాబట్టి కానీ ఇది మనకు ప్రజలందరికీ తెలిసింది. నాది వేరే సిచ్యువేషన్లో వచ్చింది, అయినా మోరల్ పోలీసింగ్ ఒక అమ్మాయి కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది, ఒక మంచి కాజ్ కోసం వెళ్ళాం. సో ఇక్కడ వీళ్ళిద్దరికి జరుగుతున్న సంభాషణలో, వీళ్ళిద్దరికి అవుతున్న గొడవల్లో, ఈ గొడవల్లో అవుతున్నప్పుడు కొట్టడం అన్నది ఇంత ఘోరంగా. అంటే నువ్వు ఏదైనా పెట్టుకో, కేసు పెట్టు అబ్బాయి మీద, నువ్వు కేసు పెట్టు, ఇద్దరు తన్నుకుంటున్నారా కొట్టుకుంటున్నారా స్టేషన్లో తేల్చుకోండి, చట్టాలు చూసుకుంటే మీ ఇద్దరికి శిక్ష పడాలా, లేకపోతే ఇద్దరు ఫాల్సా, లేకపోతే ఇద్దరు కరెక్ట్. ఈ అబ్బాయి ఫైట్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఏమో నా లైఫ్లో నువ్వు రావద్దని బతిమాలుకుంటుందో, పక్క తిడుతుంది, బెదిరిస్తుంది, అన్నీ చేస్తుంది. సో అన్నీ చేసినప్పటికి కూడా ఒక అమ్మాయిగా నేను ఏదైనా చేయొచ్చు అని అహంకారం తప్పు. అమ్మాయి అయిపోతే ఏదైనా చేసినా చెల్లుతుంది అంటే తప్పు. అదే మారాలి. మన అమ్మాయి అయితే నేను ఎవరి మీద కేసు పెట్టేయచ్చు, ఎవరి మీద ఏదైనా నిందేయచ్చు అంటే రాంగ్. అవే మారితే అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివి జరగవు.
ఈ అమ్మాయి అక్కడ కొట్టించింది అన్నదైతే ఏదైతే ఉందో అది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఒక ఆడపిల్ల ఇలా చేస్తే స్త్రీ జాతికి కళంకం ఇలాంటి వాళ్ళు. ఇది తప్పు. ఒక విధంగా అంటే స్త్రీ జాతిలో మహా పతివ్రతలు చూసాము. చాలామంది అసలు మన భారతదేశంలో గౌరవించేది స్త్రీని ఎంత మనం ఉన్నత స్థానంలో పెడతామో తెలుసు. అంటే ఇలాంటి వాళ్ళను కూడా చూసాం. ఇప్పుడు ఇలా చేస్తున్న కొంతమంది స్త్రీమూర్తులు ఉన్నారు, అది మీకు తెలుసు. కొంతమంది ఒకళ్ళైతే నోరు పారేసుకొని అందరి మీద తిట్టులేస్తారు, ఇంకొకటి ఇలా చేస్తుంటే అంతకన్నా రేంజ్ దాటిపోయి మగవాళ్ళ మీద దాడులు చేసేసి తప్పు ఉందా లేదా తర్వాత కోర్టులు, శిక్షలు, పోలీస్ స్టేషన్స్ అన్నీ ఉన్నాయి, మనం మాట్లాడదాం. అది ఏదైనా అనుకుండా నీ అక్కసంతా చూపించడానికి అవసరమైతే ఆ టైంలో వాళ్ళు వచ్చిన వాళ్ళు గట్టి కొడితే బక్కగా ఉన్నాడు చచ్చిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? నేను అన్నది అది. ఇప్పుడు నువ్వు కొట్టావంటే నీ అక్కసు ఉంది, కరెక్టే, నీ బాధ ఉంది. అదేదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇలా చేయడం తప్పు, నాకు ఇతని వల్ల ఇబ్బంది అవుతుందని ఒక కేసు పెట్టుంటే వేరుగా ఉండేది. నువ్వు కొట్టడం వల్ల ఇప్పుడు నీకే బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు బ్యాడ్ నేమ్ అంతా నీకే వస్తుంది. అందరూ కలిసి ఏంటి, ఆ అబ్బాయికి సింపతి వచ్చేసింది. ఇటువైపు రాజధాని సేఫ్, ఆ అబ్బాయి సేఫ్, మధ్యలో ఎవరు పోతున్నారు? నీకు సపోర్ట్ వచ్చిన ప్రీతి, వీళ్ళందరూ మొత్తం అందరూ సపోర్ట్ వచ్చేస్తున్నారు. అందరికీ సపోర్ట్ ఇటు పెరుగుతుంది, నీకు సపోర్ట్ లేక ఒంటరి అయిపోతున్నావు. సో చేసుకుంటుందంతా స్వయంకృత అపరాధం, టోటల్ స్వయంకృత అపరాధం. నీ తప్పుందా తప్పు లేదా తర్వాత మాట్లాడదాం, కానీ నువ్వు స్వయంకృత అపరాధం ఇదంతా. నువ్వు మాట్లాడే తీరు కానీ నీ బిహేవియర్ కానీ అవే నీకు శత్రువులు అయిపోతున్నాయి. సో ఇది నువ్వు చేస్తుంది అయితే చాలా తప్ప. నేను అమ్మాయికి కూడా చెప్పాను, నీది తప్పు నేను అడుగుతానని చెప్పి అమ్మాయి అమ్మాయి మాట్లాడొద్దు మీరు నా గురించి అని చెప్పి అడిగింది నన్ను. మాట్లాడొద్దు అనడానికి ఏముంది, తప్పు ఉంటే ఎవరైనా ప్రశ్నిస్తాం, అంతేగా. సామాజికవేత్తగా ఉన్నప్పుడు నన్ను నలుగురు వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు సమాజంలో ఉన్నప్పుడు సమస్యల పైన ప్రశ్నించే హక్కు, నోరుంది, గట్టిగా మాట్లాడతారు, వీళ్ళు ప్రశ్నిస్తారు అనుకునే కదా అడుగుతారు. సో అడుగుతాం, కానీ అడిగినంత మాత్రాన నీకు విట్నెస్గా నేనేం లేను అక్కడ. నువ్వేం చేసావో అప్పుడు, నువ్వు అబ్బాయితో కాపురం చేసినప్పుడో, మీరు తన్నుకున్నప్పుడో, మీరు కొట్టుకున్నప్పుడో, మీ ఇద్దరు అరుచుకుని మేము ఎవరో లేం. నువ్వు చెప్పింది వాళ్ళు చెప్పింది విని మేము న్యాయానికి ఒకవైపు మేమేం కోర్టులు కాదు, మేమేం శిక్షలు అయ్యాం. బట్ సమాజంలో ఇలా జరుగుతుంది, ఇలా తెలియాలి, ఇది తప్పు, ఇది నిజం, ఇది నిజమైతే బాగుపడతారు, ఇలా చెడిపోతే పాడైపోతారు అని చెప్పగలుగుతాం. అంతకుమించి ఎవరు ఏం చేయలేరుగా. మనమేమి లా చదువుకోలేదు, మనమేమి లా పాయింట్స్ మాట్లాడేసి అవి తీసి, కానీ కరెక్ట్గా మాట్లాడి మనం చెప్పగలిగింది చెప్తాం. వింటే విన్నారు, వినకపోతే చెడిపోతారు, అంతకుమించి ఏం చేయలేం. అంతేగా, అంతకన్నా ఎవరు ఏం చేయలేరు. సో తల్లిదండ్రులు పెంపకం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అందుకే పిల్లలు అన్ని విధాలుగా, ఇప్పుడు పిల్లలందరూ ఇలాంటి డ్రగ్స్కి బానిస అయితే ఫ్యూచర్ ఎక్కడుందండి? ఫ్యూచర్ ఇంకా భావితరం ఎక్కడుంటుంది? భావితరాలకి ఏమి ఇస్తాం మన మెసేజ్? అదే కదా మెయిన్. దానికోసమైనా ఇలాంటి వాటిపైన మాట్లాడాల్సి వస్తుంది. భావితరాలని మనం కాపాడుకోవాలి కదా. మన ఇంట్లో పిల్లల్ని మనం పెంచడం దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి కదా. సో నేను ఒకటే అంటాను, ఈ అమ్మాయిదైతే మాత్రం తప్పు, అబ్బాయిని కొట్టకుండా ఉండాల్సింది. అంటే అంత ఘోరంగా బయటికి పిలిచి కొట్టి స్టూడియో దగ్గరికి వెళ్ళి ఇంకా అలా చేసేస్తే అబ్బాయికి టేర్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయి సన్నగా ఉన్నాడు, ఒకవేళ గట్టిగా తగిలుంటే, ఒకవేళ గట్టిగా ఎవరో బలంగా ఉన్నవాళ్ళు ఒక 2 దెబ్బలు కొడితే ఎంతసేపు అమ్మ ప్రాణం, చిన్న ప్రాణం, ఒక్క నిమిషంలో వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా బ్యాడ్ నేమ్ కదా ఈ అమ్మాయికి. అప్పుడు అయినా అరెస్ట్ అవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఈ డ్రగ్స్ గురించి ఇంత విచ్చలవిడిగా మాట్లాడితే పోలీసులు అసలు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇంత పబ్లిక్గా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంత క్లియర్గా చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు యాక్షన్ రావట్లేదు అంటాను నేను. ఎవరికి మీదైనా, ఇప్పుడు అతని మీద ఇద్దరిని కలిపి తీసుకెళ్ళి లోపలేసి విచారించండి అవసరమైతే. 2 3 మీకు ఎంతమంది డౌట్ ఉంటే వేయండి, వేసి ఎవరిది తప్పు ఉందో అది బయటికి చెప్పి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి. అప్పుడు న్యాయ వ్యవస్థ మీద కానీ పోలీసుల మీద కానీ గౌరవం పెరుగుతుంది అందరికీ. అంతేగాని ఇక్కడ ఇలా పబ్లిక్ న్యూసెన్స్ రోజుకో ఛానల్స్కి ఏమో టీఆర్పీలు కోసం వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, అందరూ వెళ్తారు, కూర్చుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చెప్పులు ఇసురుకుంటారు, తర్వాత అదవుతుంది ఇదవుతుంది. పిల్లలందరూ అట్లా చూస్తారు. తెల్లవారు లెగిస్తే పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీళ్ళిద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ మాటలు. ఇంకొక ఆయన వచ్చి కూర్చొని మాట్లాడితే, నేను వచ్చి అందరూ మాట్లాడితే, నాలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఇదే తప్ప యూట్యూబ్లో ఇంకోటి లేదు, టీవీల మీద పెడితే ఇంకొకటి లేదు. నేను ఒక ఆమె చెప్పింది, నా ఫ్యాన్ అమ్మ, కొన్ని ఛానల్స్కి మీకు ఏమైనా ఫోన్ చేయండి మాకు. వాళ్ళందరూ అట్లా అడుగుతున్నారంటే ఛానల్స్ అలాగే ఉంటాయమ్మా, వేరే ఛానల్స్ కూడా అట్లే నేస్తారు, అందరూ అలాగే ఉంటాయి అంటే వాళ్ళవే ఉన్నాయండి మేడం. అది ఎందుకు మేడం, అసలు ఏమవుతుంది మేడం నన్ను అడుగుతుంది. నాకు తెలియదమ్మా వాళ్ళు ఏమవుతున్నాయో అని చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య తరపున న్యాయవాది దిలీప్ శంకర్ గారు ఉన్నారు. ఒక న్యాయం కోసం పోరాడే నల్లకోటు వేసుకున్న వ్యక్తి. అంటే మనకంటే వాళ్ళు చదువుకుంది వేరు, లా ఎల్ఎల్ఎం చేశారా లేకుంటే ఎల్ఎల్బి చేశారా, వాళ్ళు ఏ చదువు చదువుకున్నారు అనేది దానికి కోర్టు, బార్ కౌన్సిల్ వాళ్ళకి నిర్ణయిస్తుంది. కానీ ఒక న్యాయస్థానం న్యాయం కోసం పోరాడే నల్లకోటు వేసుకున్నందుకు ఒక న్యాయవాది టీవీ ఛానల్ ముందు ఒక దాంట్లోకి వచ్చి
ఒక లాంగ్వేజ్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ మనము అర్థమైంది. కెమెరా ముందు మాట్లాడుకోకూడదు, మనం ప్లింటీ లాంగ్వేజ్. ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ఒక న్యాయవాది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎలా దీని గురించి మాట్లాడగలరు? దిలీప్ శంకర్ గారు అంటే మనకు ఆయనతో పరిచయం లేకపోయినా మనం చాలా సామాజిక కార్యక్రమాల్లో ఆయన ఫైట్ చేయడం అన్నిట్లో చూసాము. ఆయన మంచి లాయర్ అనే నాకు కూడా నమ్మకం ఉండింది. ఈ కేసు తీసుకున్నాక నాకు కొంచెం కొంతవరకు మంచి, ఆయన లాయర్ కదా మీలాగే నేను అనుకున్నా, ఆయన ఆలోచించే తీసుకుంటారు, అలా ఎందుకు తీసుకుంటారులే అనుకుంటాం కదా. ముందు ఈ అమ్మాయిదే కరెక్ట్ అనుకున్నాను, నేను కూడా చెప్పాను కదా ఈ అమ్మాయిదే కరెక్ట్ ఉందేమో అని నేను కూడా అనుకున్న టైంలో సరే ఆయన తీసుకున్నారు కదా పాపం న్యాయం జరుగుతుంది, ఈ అమ్మాయికి ఏమైనా తప్పు లేకపోతే అని నేను అనుకున్నాను. తర్వాత చూస్తే ఈ అమ్మాయి ఆయన కూడా మ్యానిపులేట్ చేసిందని ఫీల్ అయ్యాను నేను. ఆయన కూడా మ్యానిపులేట్ చేసిందని నేను ఫీల్ అయ్యా. ఓకే, ఆయన కూడా ఏం తెలుస్తుందండి పాపం, అమ్మాయి చెప్పింది నమ్ముతారు, నేను కూడా నమ్మాను కదా. అట్లనే ఈమెను కూడా ఆయన కూడా మ్యానిపులేట్ చేసి ఉంటుందేమో. కాబట్టి అంటే మొత్తం టోటల్ ఎపిసోడ్లో చూస్తే ఈ అమ్మాయి తప్పు కనిపిస్తున్నాయండి ప్రతి దగ్గర కూడా. ఈ అమ్మాయి ఎంత ఫైట్ చేసినా ఎంత చేసినా ఎక్కడో దగ్గర ఈ అమ్మాయి అన్నీ బయటకు ఒక్కొక్కటి లాగుతుంటే తీగలాగితే డొంక కదులుతుంది. ఇప్పుడు ఈ డొంక కదిలి ఈ ప్రీతి లాంటి వాళ్ళు ఒక 10 మంది బయటకు వస్తే ఈ అమ్మాయి క్లియర్గా ఇప్పటికే సగం తెలిసిపోయింది జనాలకి. ఏమంటే మనం మాట్లాడుతుంటే రోజు చూస్తుంటే మనకే అర్థమైపోతుంది. ఇంకా చూస్తుంటే ఇంకా కొంతమంది బాధితులు వచ్చారనుకోండి, వాళ్ళు నిజంగా అవన్నీ ప్రూఫ్స్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి పని అందరూ వీడియోలు తీసి పెట్టుకోవడం. అసలు ఎందుకు చేస్తావు వీడియో? ఎందుకు తీసి పెట్టుకుంటున్నావు? ఫస్ట్ వీడియో ఎందుకు తీసి పెట్టుకుంటావు? ఎస్, వాళ్ళ ఫోన్లు కూడా ఎందుకు తీసుకుంటున్నావు? నీకే ఉద్దేశం లేదు అవన్నీ ఎందుకు చేస్తాం మనం? నీకు ఎవరు మార్గదర్శకం కానీ ముందు ఎవరైనా ఇలాంటివి చేసి ఆ సెన్సేషన్ అయిన అందరినీ పెట్టుకుందేమో తెలియదు. కానీ శంకర్ గారు అయితే మాత్రం అలా మాట్లాడడం నేను ఖండిస్తున్నా. అసలు ఒక నల్ల కోట్ వేసుకొని ఆయన కంటిన్యూ మ్యూట్ చేశారు, నేను చూశాను, ఆ డెబేట్ చూశాను, మ్యూట్ పెట్టారు. ఆయన బూతులు తిడుతూనే ఉన్నారు, చెప్పకూడని మాటలు ఏవో అంటూనే ఉన్నారు. అదైతే మాట్లాడాల్సిన ప్లాట్ఫామ్ కాదు అది. ఏదో ఎక్కడో ప్రైవేట్ సెటిల్మెంట్స్ అయినప్పుడు గొడవలు అయినప్పుడు ఏదో పెట్టుకున్నా ఎవరేమో మీరు అనుకున్న ఎవరు చూడరు, కానీ పబ్లిక్ చూస్తున్నారు. మీరు ఒక న్యాయవాది, ఒక మంచి పేరున్న వ్యక్తి, అలా చేయకుండా ఉండాల్సిందని నేను ఫీల్ అవుతున్నాను. ఆయన అలా మాట్లాడడం చాలా తప్పు, అది నేను ఖండిస్తున్నాను. అదైతే ఆయన న్యాయవాదిగా అలా మాట్లాడకూడదు. ఈమె క్లయింట్ ఈమె కాబట్టి ఆమెకు సపోర్ట్ చేయాలని నేను ఎలా అయినా తిమ్మిని బమ్మిని చేస్తానని ట్రై చేసినా ఎవ్వరూ చట్టం ఎప్పుడు ఊరుకోదు. కన్ఫామ్గా శిక్ష దోషులకు కాకుండా నిర్దోషులకు కాకుండా దోషులకే పడుతుంది. మేము దోషులకి కాకుండా నిర్దోషులకి ఏం చేస్తాం శిక్ష అన్న అవ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. మీరు పెద్ద లాయర్ కావచ్చు, కానీ అవతల వాళ్ళ దగ్గర స్టఫ్ లేనప్పుడు, అవతల వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు మనం ఎంతకాలం దాన్ని మేనేజ్ చేయలేం. ఆయన ఎంత లాయర్ అయినా కానీ ఏం జరిగినా అతనికి ఒకరోజు రియలైజ్ అయ్యి ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ అమ్మాయి మాత్రం వీళ్ళందరూ బాధితులు అని చెప్తుంటే 4-5 వచ్చారు. ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది నా ముందుకి, ఎవరు లక్ష్మీ పడాలని మన శేఖర భాష అమ్మాయి గురించి వచ్చి కూర్చొని చెప్పారు కదా, ఆ పిల్ల వచ్చింది నా దగ్గరికి. ఆ అమ్మాయిని చూసినాక నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఉన్నారు. ఈ గ్యాంగ్ అంతా కూడా టచ్లో ఉన్నారు. ఈ టచ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళ బ్యాగేజ్ అంతా వేసేస్తారు మన మీద. ఇప్పుడు నేనున్నాను, మేడం మీ అంత టోళ్ళు లేరు, మీరే మాట్లాడి మీరే చెయ్యాలి, మాకు న్యాయం చేయాలని మన దగ్గరకు వచ్చి అన్నీ ఏడుస్తారు. అయ్యో పాపం నిజంగా ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నారు, మనం ఏదో పాపం వాళ్ళకి ఏదో సంఘసేవకు చేసేసినట్టుగా మనం ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంటే మన నెత్తి మీద ఇంత బండ పడుతుంది. నాకేంటంటే ఆ అమ్మాయి మాటలన్నీ విన్నాక క్లియర్ స్కెచ్తో ఉన్నారండి ఈ అమ్మాయిలు. ఎంతమంది బలయ్యారు నాకు తెలియదు, కానీ చాలామంది బలవుతున్నారు. మీరు అబ్బాయిలందరూ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. నేను అమ్మాయిననే చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఇప్పుడు అందరు అమ్మాయిలు మంచిగా లేరు. మీరు ఏ అమ్మాయిని నమ్మకండి, ఏ అబ్బాయిని అమ్మాయిలు కూడా నమ్మకండి. మీరు నమ్మేసేది ఒక మా తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు నమ్మండి, ఇంకెవరిని నమ్మకండి. ఈ సమాజం బాగాలేదు, క్లియర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను మీకు అన్ని వివరాలు నా దగ్గర ఉన్న ఆధారాలే నాకు తెచ్చి చూపించి, మీరు బయటపెట్టి గట్టిగా మాట్లాడండి మేడం, అది మాట్లాడండి, మీరు మాట్లాడుతుంటే కింద కామెంట్స్ ఆయన సపోర్ట్ చేస్తున్నారు అందరూ, మీకే అందరికి ఎట్లా, నాకు ఎవరు అనుకున్నా నన్ను తిట్టేవాడు నేను చూడండి, ఎందుకంటే వాడికి నా బాధ ఏంటి తెలీదు, నేను ఏం మాట్లాడాను, తిట్టేవాడు బోల్డ్ తిడుతూనే ఉంటారు, వాళ్ళ సంగతి నాకెందుకు, నేను ఏదైనా నిజాన్ని మాట్లాడతా. నేను నిజం లేకపోతే ఎందుకు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, వేరే వాళ్ళని అడగచ్చుగా. సో నేను నిజంగానే మాట్లాడతాను, నాకు అవసరం లేదు ఎవరిది. ఆ తర్వాత అర్థమైపోయింది నాకు, ఈ అమ్మాయి నన్ను రెచ్చగొడుతుంది కావాలని అని. మొత్తం అన్ని విని ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నీకు దమ్ముంటే వచ్చి టీవీ ముందు కూర్చో, అబ్బాయిని పిలిపిస్తా, నేను కూర్చుంటా, మాట్లాడదాం. లేదు మేడం నాకు చాలా ప్రాబ్లం ఉంది, నేను లీగల్గా వెళ్తాను. నీ బ్యాగేజ్ నాకెందుకు వేస్తున్నావు అని అడిగా. నీ బ్యాగేజ్ నాకెందుకు వేస్తున్నావు, నాకెందుకు ఇస్తున్నావు? నో,
నువ్వే తప్పు అయి ఉండొచ్చుగా, నువ్వే ఫేక్ అయి ఉండొచ్చుగా, అబ్బాయి చెప్పింది రైట్ అవ్వచ్చుగా. నేను శేఖర్ భాష విషయంలో శేఖర్ భాష వచ్చి కూర్చుని ఒక అమ్మాయి నన్ను సైకో అట్లా చేసి ఈ అమ్మాయి వచ్చి డైరెక్ట్ దగ్గరికి వచ్చింది అంటే ఈ పిల్లదే తప్పు అయి ఉండొచ్చుగా. నాన్న నువ్వే అబ్బాయి చెప్పినట్టు ఫేక్ అయ్యంటే, అబ్బాయి నిజమే అంటే అప్పుడు నేను ఎలా నీకు సపోర్ట్ చేస్తా, నేను ఎలా మిమ్మల్ని ఇంకొకరు అన్యాయం చేస్తా, ఒక అబ్బాయిని అన్యాయం చేస్తాను జీవితాన్ని. అంటే నువ్వు ఒక అమ్మాయి ఏదైనా గట్టిగా మాట్లాడిస్తే చెల్లిపోద్దా? నేను అలా చేయనమ్మా, అబ్బాయి అయినా అమ్మాయి అని న్యాయం వైపే నిలబెడతా. అమ్మాయి అన్యాయం చేసిన అమ్మాయిని తిడతా, అమ్మాయికి తప్పు అయితే అమ్మాయిని శిక్షించండి అని చెప్తా. కానీ అమ్మాయికి నేను వెళ్ళిపోయి సోపేసేసి ఎన్ని చేసిన అమ్మాయిలు తప్పున్నా కూడా అమ్మాయిలే కరెక్టా నేను అన్ను. దొంగ అమ్మాయిల్ని కూడా బయట పెట్టాల్సింది. దొంగ అబ్బాయిలను ఎలాగో బయట పెడుతున్నా ఉన్నాం. అందరూ అబ్బాయిలు కరెక్ట్ కాదు, అందరూ అమ్మాయిలు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి డబ్బులు వచ్చేయాలి, సడన్గా పెరిగిపోవాలి, సడన్గా లావిష్గా ఉండాలి, ఏది పడితే అది మాట్లాడాలి. ఎవడేమి మాట్లాడితే ఇప్పుడు బయటికి వెళ్తే ఫోన్ ఎవరు ఎప్పుడు ఒక ఫోటో ఇద్దామంటే భయం వేస్తుంది, ఒక మాట మాట్లాడదాం ఫోన్లో అంటే భయం. అందరూ రికార్డులు చేసుకుంటున్నారు, అందరూ ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఎవడు ఏ రికార్డు వదులుతారో తెలియని పరిస్థితి అందరిది. నిజం అంటే ఇంత ప్రైవసీ లేదు. ప్రైవసీ భంగం కలిగించే పనులు అసలు నువ్వు అంత క్రిమినల్ మైండ్తో ఎలా పెట్టుకున్నారు మీరు? ఎలా పెట్టుకుంటున్నారు? ఇప్పుడున్న అమ్మాయిలు చెప్తున్నా ఎలా చేస్తున్నారు? ఇలా చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో మన సిస్టంలో తప్ప, మన తల్లిదండ్రుల పెంపకంలో తప్ప, వాళ్ళ పెంపకం తప్ప నేను అన్నాం. మీరు పెరిగే పరిస్థితులు, మీ చుట్టుపక్కల ఉన్న చెత్త బ్యాచ్తో తిరుగుతారు చూసారా, వాళ్ళు ఎవడో ఒకటి చెత్త వేద ఉంటాడు, వీళ్ళందరినీ చెడగొట్టేస్తారు. ఆ చెడిపోయే బ్యాచ్ తల్లిదండ్రులు ఎవరు పిల్లలు చెడిపోవాలనుకోరు కదండి, వాళ్ళు బాగానే చెప్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరో ఒక పెద్ద కార్లో వచ్చిన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాడికేమో ఏదో పబ్బులకి వెళ్ళాలి, ఆ పబ్బులో ఎవరో డ్రగ్ అలవాటు చేస్తారు, అలా అనుకుందాం. అక్కడ అలా చేసి ఇడితే డబ్బు ఉండదు, తల్లిదండ్రులు హింసించినా డబ్బు పట్టుకెళ్ళిపోయి అక్కడ ఫ్రెండ్షిప్స్ అమ్మాయిలకి అయితే అలా లేవనుకో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, అలా అలవాటు అయిపోయాయి కదా. ఇవన్నీ అవుతున్నాయి, చూస్తున్నాం మన సినిమాల్లో, ఎన్ని చూడలేదు, ఎన్ని స్టోరీలు చూడలేదు. ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేస్తామండి? ఇలాంటి అమ్మాయిల్ని మాత్రం క్షమించకూడదు. నా ఫైనల్ స్టేట్మెంట్ అయితే నేను చెప్పేది ఒకటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించొద్దు. ఫస్ట్ ప్రీతి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది విక్టిమ్స్ బయటకు వస్తే, ఇంకా ఎవరి డ్రగ్ మాఫియా ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ అమ్మాయికి ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇచ్చింది, ఈ నిజంగా ఈ అమ్మాయి ఇచ్చి ఉంటే ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తే అన్నీ వస్తాయిగా. డ్రగ్ ఒక తీగలాగితే మొత్తం డొంక కదులుతుంది కదా, అవును, ఒక ఆధారాలు దొరుకుతాయి కదా పోలీసులకు కానీ ఎవరికైనా. నేను ఆ విధంగా కూడా ఆలోచించి ఈ న్యూసెన్స్ని తగ్గించి ఫస్ట్ ముందు, ఆ తర్వాత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండా, వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, ఏం జరిగిందో మీరు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. ఫస్ట్ ఈ డ్రగ్ విషయం చేయండి. సమాజం పాడైతుంది, సమాజాన్ని హార్మ్ఫుల్ అయింది, ఇది ముందు చేయండి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి డిబేట్లు చేయడం కాదు, ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులు ఫస్ట్ ఇది చూడండి. ఇది నేను అనుకోవడం. అది మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. డ్రగ్స్ అనేవి చాలా డేంజర్. డ్రగ్కి ఎవ్వరూ అడిక్ట్ అవ్వకూడదు, ఏ పిల్లలు కూడా పాడైపోకూడదని కోరుకుంటా. ఎవరైనా సరే బాగుండాలి. భారతదేశం అంటే చాలా గౌరవం ఉన్న దేశం. ఇక్కడ ఇలాంటివన్నీ జరిగి ప్రతి రాష్ట్రంలో ప్రతి దగ్గర ఇట్లా అల్లకల్లోలాలు జరుగుతాయి. ఇప్పుడే చూసారా, ఎక్కడెక్కడో ఏదో ఈ ప్రకృతి కూడా విలయతాండవం చేస్తుంది. మనం ఏం చేయగలం? అక్కడ ఉన్న దరిద్రాలన్నీ ప్రకృతికి నచ్చక జరిగాయి. చెప్తున్నా, కేరళలో ఎస్, వాయనాడులో ఏం జరిగింది, అక్కడ మతం పేరుతో కొంత చెయ్యాలి, ఏదన్నా విధ్వంసాలు లేకపోతే కల్లోలాలు, ఇక్కడ మేము ఇది నమ్మం, అది నమ్మం, ఇది చేయం, అది చేయం, అది ఇది అలా అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ కనిపించకుండా మట్టిలో వెళ్ళిపోయారు. చెప్తున్నా, అంటే మనం బాధపడాలి. ఎవరికైనా ప్రాణం పోయినా బాధపడాలి, మనం బాధపడాలి. ఎందుకంటే అలాంటి విలయ తాండవాలు జరగకూడదు. కానీ ఇలాంటి అల్లకల్లోలం జరిగిన అంటే అంత ప్రకృతి కూడా స్పందించేసింది. ఒక ఎలిఫెంట్కి పైనాపిల్లో పెట్టి బాంబు పెట్టారు, ప్రెగ్నెంట్ ఎలిఫెంట్కి. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఒక ఎలిఫెంట్కి లోపల పైనాపిల్ బాంబు పెడితే పేలిపోయింది లోపల ప్రెగ్నెంట్ ఏనుగు. మరి అలాంటి రాష్ట్రంలో ఇలా విలయతాండం జరిగితే బాధ అనిపించినా మనకు బాధ అనిపించినా ఇలాంటివి మీరు చేశారు కాబట్టి అనిపిస్తున్నారా అని అనిపిస్తుందిగా. సో దానికైతే నేను చనిపోయిన వాళ్ళు అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఆత్మకు శాంతి చేకూరాలి. కానీ కొంచెం ఇలా ప్రకృతి స్పందించేస్తుంది. వీళ్ళ విషయంలో ఎప్పుడు ఎండకాడు పడుతుందో తెలియదు, కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆ పిల్లకి న్యాయం జరుగుతుందో ఈ అబ్బాయికి న్యాయం జరుగుతుందో, కానీ టీవీల ముందు ఉండి అందరికి రక్తాలు వస్తున్నాయి చెవుల్లోంచి. ఇదైతే నిజం. ఒకళ్ళు తిడతారు, ఒకళ్ళు మాట్లాడతారు అందరూ. ఇది మాత్రం ఎప్పుడు అవుతుందో అప్పటి వరకు ఈ శుభం కాడు పడదు. ఇదైతే మేము కూడా అడుగుతుంటే చెప్పలేక ఇంకా లాస్ట్కి ఇంకా మీరు అన్నిసార్లు అడిగారని చెప్పేసి చెప్తున్నా, కానీ నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు చెప్పడానికి, మాట్లాడడానికి ఈ విషయం పైన. చాలా థ్యాంక్స్ అక్క, మీరు ఎంత క్లియర్గా మీరు ఒక క్లియర్ పిక్చర్ జనాలకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా.